రామ్ గోపాల్ వర్మ ఇప్పుడందరికీ కొత్తగా కనిపిస్తున్నాడు. డ్రగ్స్ కేసుకు సంబంధించి సినీ పరిశ్రమ తరపున వకాల్తా పుచ్చుకుని సిట్ అధికారులపై ఆయన విమర్శలు గుప్పిస్తున్న తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. తన ప్రియ శిష్యుడు పూరీ జగన్నాథ్ను సిట్ అధికారులు 12 గంటలకు పైగా విచారించిన మరుసటి రోజే అకున్ సబర్వాల్ మీద వర్మ సెటైర్లు గుప్పించడం, విచారణ తీరును తప్పుబట్టడం తెలిసిన సంగతే. ఈ సంఘటనపై ప్రసాద్ అనే లాయర్ రంగారెడ్డి కోర్టులో రామ్ గోపాల్ వర్మపై కేసు వేయడం జరిగింది. గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులను కించపరిచే విధంగా, విచారానికి ఆటంకం కలిగే విధంగా, వారి మనోభావాలు దెబ్బతినే విధంగా రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు ఉన్నాయని సెక్షన్ 353 కింద కేసు బుక్ అయింది. కోర్టులో రేపు విచారణ జరుగుతున్న క్రమంలో వర్మపై అభియోగాలు రుజువైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చట్టం సెక్షన్ 50 మరియు సెక్షన్ 353 కింద వెంటనే అరెస్టు చేసే అవకాశాలున్నట్లు కోర్టు వర్గాలు చెబుతున్నాయి.